శ్రీకృష్ణదేవరాయల కులం విషయంలో యాదవ జాతి చేస్తున్న ధర్మ పోరాటం, తన వాదనలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న వెంకటరత్నం యాదవ. కాపుల గురించి చెప్పినటువంటి అంశం అది చాలా స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం. తిక్కన గారు చెప్పారు. వారు కూడా కాపుల్ని సూత్రజాతిగానే చెప్పారు, 4వ తరగతి పౌరులుగానే చెప్పారు. అదొకటి మీరు గమనించాలి. మరి ఏ విధంగా చెప్తారు వీళ్ళు? మేము క్షత్రియులు అని చెప్తున్నారు. విరోచితమైన డైలాగులు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఎలా? ఏమిటి ఆధారం చెప్పమనండి. మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ సమాజాన్ని చూపించమనండి వాళ్ళని. మాకు కాదు, ఒక వ్యక్తిగా నాకో లేకపోతే మా జాతికో ఇంకొకరికో ఎవరికో ఒక వ్యక్తులకి వర్గానికి కాదు, పూర్తి సమాజాన్ని చూపించండి. ఇది చాలా స్పష్టంగా. నెక్స్ట్ ఎపిగ్రాఫియా ఇండికా అండి. ఇది వాల్యూమ్ 33 చూడండి. ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్ నెంబర్ 33 తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా సరే. ఇదిగోండి, ఇక్కడ ఏమి రాశారో చూడండి. గయ శాసనాల గురించి చెప్తూ దీంట్లో చాలా స్పష్టంగా అచ్యుతరాయల వారు వేయించినటువంటి శాసనం ఇది. దీంట్లో ఏం చెప్తున్నారు? తన ముత్తాత తిమ్మన్న గురించి చెప్తూ హిందూ రాజ్య స్థాపనాచార్య అండ్ యదుకుల తిలక అని చెప్పి వాళ్ళ ముత్తాత తిమ్మన్న గురించి వారు చాలా స్పష్టంగా శాసనం వేయించారు గయలో అచ్యుత దేవరాయల వారు. చూడండి, యదుకుల తిలక, యదుకులము, ఇది చాలా స్పష్టంగా గమనించాల్సిన విషయం అండి. యదుకులము, యదుకుల తిలక. రకరకాల పెడార్థాలు తీస్తున్నారు ఈ మధ్య విచిత్రమైనటువంటి మేధావులు. ఈ కుహనా మేధావులు చాలా విచిత్రంగా చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు. హిందూ రాజ్య స్థాపనాచార్య, హిందూ మతానికి వెన్నెముకగా నిలిచినటువంటి జాతి, యుగ యుగాల నుండి యాదవ జాతి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ నాగరికతను పరిరక్షిస్తున్నటువంటి కులం యాదవ జాతి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్. ఇదిగోండి, ఇది నేలటూరి వెంకటరమణయ్య గారి స్మారక సంచికండి. దీంట్లో కూడా ఈ గయ శాసనాన్ని గురించి ప్రస్తావన చేయడం జరిగిందండి. ఇదిగోండి ఉంది చూడండి, నేలటూరి వెంకటరమణయ్య గారి స్మారక సంచిక ఇది. చూడండి, ఇది పేజీ నెంబర్ కూడా 105. దీనిలో నోట్స్ ఆన్ సమ్ ఇంట్రెస్టింగ్ విజయనగర ఇన్స్క్రిప్షన్స్ చూడండి. దీనిలో కూడా గయ శాసన ప్రస్తావన ఉన్నది. దీనిలో కూడా అదే రాశారు. ఎట్ గయా హ్యాస్ బీన్ డిస్కవర్డ్ వన్ మోర్ విజయనగర ఇన్స్క్రిప్షన్స్. చూడండి, నేలటూరి వెంకటరమణయ్య గారి స్మారక సంచికలో ప్రచురించబడినటువంటి గయ శాసనంలో కూడా తిమ్మన్న గురించి ఇదే రాశారు. హిందూ రాజ్య స్థాపనాచార్య అండ్ యదుకుల తిలక, యదుకుల తిలక. ఎక్కడా బలిజకుల తిలక, కాపు కుల తిలక అని ఎక్కడా లేదే. మరి ఏ విధంగా చెప్తున్నారు మీరు కృష్ణదేవరాయల మావాడిని? జ్ఞానం ఉండాలి కదా. ఓకే, నెక్స్ట్. మారేమండ రామారావు గారండి, ప్రముఖ చరిత్రకారులు. మారేమండ రామారావు గారు, మారేమండ రామారావు గారు వారు ఏమి రాశారు? తుళువంశీయులు యాదవులే. ఇక్కడ తుళువంశీయుల గురించి చాలా స్పష్టంగా చంద్రవంశం చెందినటువంటి వారు అంటే యాదవ కులము వారు, యాదవ కుల. తీసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి సార్, దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అవకాశం ఉన్నవారు ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ దగ్గర ఆధారాలుగా పెట్టుకోండి ప్లీజ్. చూడండి, మారేమండ రామారావు గారు రాసినటువంటిది అది. తరువాత ఇక్కడ కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర అండ్ హిస్ టైమ్స్, కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర అండ్ హిజ్ టైమ్స్. చూడండి, అత్యంత కీలకమైనటువంటిది ఈ బుక్కు, చాలా కీలకమైన పుస్తకం, దయచేసి గమనించండి. దీన్ని రాసింది డాక్టర్ సూర్యనాథ్ యు కామత్ గారండి. చీఫ్ ఎడిటర్ రిటైర్డ్, కర్ణాటక గెజిటెడ్. ఆషామాషి వ్యక్తి కాదండి, చీఫ్ ఎడిటర్ గెజిటెడ్ అంటే రిటైర్డ్ గెజిటెడ్. చూడండి, తీసుకోండి, మీరు చాలా స్పష్టంగా మీరు తీసుకోండి.
ఎందుకంటే ఆ మాట యొక్క విలువ ఆ వ్యక్తుల యొక్క స్థాయి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందండి. అందుకోసం ఇంతగా చెప్తూ ఉన్నాను నేను. వారు చూడండి చాలా స్పష్టంగా రాశారు. సంగమాస్, సాల్వాస్ and the Tulwas have described themselves as belonging to the Yadava family and tried to connect themselves with Sri Krishna of Dwaraka. Earlier, the Hoysalas also called themselves as the Yadava hailing from Dwaraka. చూడండి చాలా స్పష్టంగా ఉంది. హోయసాళ్ళు, సంగమ, సాళువ, తుళువ వీరందరూ కూడాను తాము యాదవులమని చెప్పుకున్నారు. చాలా స్పష్టంగా శాసనాలు వేసుకున్నారు. శాసన ప్రమాణాలతో వీరు నిరూపించి చెప్పారు ఆ మాట. గమనించాల్సిన విషయం మీరు మరొకసారి చూడండి. సిరినాథ్ యు కామర్, కర్ణాటక గెజిటెడ్ రిటైర్డ్. నెక్స్ట్ ఏ హిస్టరీ ఆఫ్ కర్ణాటక అండి. అత్యంత విలువైనటువంటిది ఈ బుక్ కూడా. చాలా జాగ్రత్తగా చూడండి. అవకాశం ఉన్నవారు వీలైనంత స్క్రీన్ షాట్స్ తీసుకోండి దయచేసి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి రాసినటువంటి బుక్ కాదండి. ఇది ఒక వ్యక్తి రాయలేదు. కర్ణాటక యూనివర్సిటీ, ధార్వాడలో ఉన్నటువంటి కర్ణాటక యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ వింగ్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రం యొక్క చరిత్రను తవ్వి తీయడం కోసం అనేక శాసనాలను వెలికి తీసి వాటన్నిటిని పరిశీలించి చాలా స్పష్టంగా కర్ణాటక చరిత్రని వీళ్ళు గ్రంథస్థం చేశారండి. ఆ పుస్తకం పేరే ఏ హిస్టరీ ఆఫ్ కర్ణాటక, కర్ణాటక యొక్క చరిత్ర. అది దానికి ముందు మాట కూడా వైస్ ఛాన్సలర్ గారే రాశారు. ఫోర్వర్డ్ బై డాక్టర్ ఏఎస్ అడ్కే, వైస్ ఛాన్సలర్ అని మీరు ముందు మాట రాశారు. చూడండి ఈ పుస్తకం. దీని లోపల ఏమున్నది, ఏమి రాశారు అనేది మీకు సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి చెప్తాను నేను. దేవగిరి యాదవ్, సర్వే ఆఫ్ ద సోర్సెస్. తర్వాత ఇక్కడేమో రాష్ట్రకూటులు అండి. రాష్ట్రకూటులు యాదవులు చాలా స్పష్టంగా రాశారండి. రాష్ట్రకూటులు యాదవులు. రాష్ట్రకూటుల నుంచి రెడ్లు వచ్చారు అనే మాట కూడా కొంత అక్కడక్కడ చెప్తూ ఉంటారు, కానీ చాలా తప్పు. సంబంధమే లేదు. రెడ్లుకి రాష్ట్రకూటులకి ఎటువంటి సంబంధం లేదు. రెడ్డెరికం అనేది ఇక్కడ ఒక గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత అధికారిని రెడ్డి అనేవాళ్ళు, అంతే తప్ప రెడ్డి అనేది రాష్ట్రకూటులకు ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్రకూటులు యాదవులు స్పష్టంగా చెప్పారు. వాళ్ళే చెప్పడం కానీ అనేక శాసనాలు కూడా ఉన్నాయి. తర్వాత కాలాతురిస్ ఆఫ్ కర్ణాటక. కాలాతురిస్ ఆఫ్ కర్ణాటక చూడండి. కాలాతురిస్ ఆఫ్ కర్ణాటక వీరు యాదవులు చాలా స్పష్టంగా చెప్పారు. సేవునాస్ దేవగిరి యాదవులండి. సేవునాస్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చూడండి, ఇది ద హోయసలాస్, హోయసాలులు. చాలా స్పష్టంగా హోయసాలు యాదవులుగా ఎన్నో ఆధారాలతోటి వారు చెప్పారు. చాలా స్పష్టంగా ఉంది. దయచేసి చూడండి. స్క్రీన్ షాట్ ఏదైనా కావాలంటే తీసుకోండి ప్లీజ్. Ah!